చూద్దాము. మాదాపూర్ అంజయ్య నగర్లో ఆక్రమణలపైన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలపైన ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గత నెలలోనూ ఫిర్యాదు చేశామని గుర్తు చేస్తున్నారు స్థానికులు. అధికారులు చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. నిన్న కూలిన బిల్డింగ్ పక్కనే ఉన్న మరో బిల్డింగ్ ని సైతం ఇప్పుడు కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అక్కడున్న లోకల్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి సుచిత అందిస్తారు. గచ్చిబౌలి ఏరియాకి సంబంధించిన అంజయ్య కాలనీలో బిల్డింగ్ కూలిపోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. మరి మీకు ఇక్కడ ముందస్తుగా దీనికి సంబంధించి పర్మిషన్స్ ఏమైనా తీసుకున్నారా? దీనికి సంబంధించి అసలు ఏం పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు ఇదంతా? మేడం ఇది యాక్చువల్లీ అంటే ఇదంతా వైట్ ఫీల్డ్ ఏరియా, బ్యాక్ సైడ్ అంతా అంజయ్య నగర్. అది మీరు చూస్తే కనుక ఆ బిల్డింగ్స్ అన్ని సెట్ బ్యాక్స్ కానీ ఏమీ లేదు. సో సేమ్ ఇప్పుడు నిన్న బిల్డింగ్ ఏదైతే కొలాప్స్ అయిందో దానికి ఆనుకునే ఇవన్నీ ఉన్నాయి, ఎటువంటి సెట్ బ్యాక్స్ లేవు. సో నిన్న అది ఎఫెక్ట్ అయ్యేసరికి దాని పక్క బిల్డింగ్ టిల్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది తీస్తున్నారు. దాని పక్కన ఇంకోటి ఆనుకొని ఉంది, దట్ ఈస్ వెరీ డేంజరస్ టు, అది మాకు టువర్డ్స్ ఫేసింగ్ ఇటు పడే అవకాశం ఉంది. మేము దానికోసం నిన్నంతా యాక్చువల్గా సజ్జనార్ గారును నెక్స్ట్ సంజన మేడం, కమిషనర్ గారు సృజన మేడం కమిషనర్ మేడంకి చెప్పారు. నేను ఏం చేశారంటే ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేస్తామని ప్రామిస్ చేశారు. బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకటే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు. రిమైనింగ్ పరిస్థితి ఏంటి, దీని సిచ్యువేషన్ అది తీస్తారా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇది కూడా మాకు కంప్లీట్ బి బ్లాక్ సైడ్ పడిపోయే స్టేజ్ ఉంది. ఆల్రెడీ ఒకసారి చూసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ అలర్ట్ అవ్వకపోతే రేపు మళ్ళీ మాకు అది రిస్క్. అది రేపు ఈ డ్యామేజ్ అంతా ఎవరు కంట్రోల్ చేస్తారు? మేము ఈ కంప్లైంట్ చేయడం దాంట్లో మాత్రం నిజం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి సంబంధించి ఏదో నామకే వాస్తే ఒకటి కూల్చాము అనేది కాకుండా పక్కన ఉండడానికి వాళ్ళు ఖచ్చితంగా కేర్ తీసుకుంటామని చెప్తున్నారు. బట్ ఏంటంటే ప్రజలకి సంబంధించి జస్ట్ ఇమాజిన్ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ఉన్నటువంటి మెంబర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకెక్కువ హాని జరుగుంటే అప్పుడు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు? ఖచ్చితంగా ఇలాంటి జోన్స్కి అసలు ముందే పర్మిషన్ ఇవ్వకూడదు అని అంటారా? దానికి అంటే మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి నార్మల్గా మీకు? ఎందుకంటే మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పండి. మేడం యాక్చువల్గా ఏంటంటే ఏ బిల్డింగ్ అయినా పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళు ప్రాపర్గా సెట్ బ్యాక్స్ వదులుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉండాలి. ఇక్కడ సెట్ బ్యాక్స్ లేకుండా మా కాంపౌండ్ వాల్ మీద కట్టేశారు. రేపు ఏంటంటే బీ బ్లాక్ మీద కంప్లీట్ టిల్ట్ అయ్యి ఇది పడిపోతే మొత్తం బిల్డింగ్ మీద కొలాప్స్ అయ్యి ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఇది కూడా ఉంది. మీరు చూస్తే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా దాని పక్కన కూడా సేమ్ అంతే. ఆ బిల్డింగ్ లో చూపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది కదా, ఇట్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్స్, ఈ బ్లూ బిల్డింగ్ అండ్ దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్, అవి రెండు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి పక్క పక్కనే ఉండడం, అదేవిధంగా రెండు కూడా 50 నుంచి 80 గజాల మధ్యలోనే ఆ ఏరియాలోనే కట్టి అప్రాక్సిమేట్లీ 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్ల వరకు లేపారు. మరి రేపటి రోజు ఇవిటి కూడా పడితే పరిస్థితి ఏంటి? మరి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా మీరు మేలుకోవాలి. మేలుకోలేకపోతే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నిటికీ అరికట్టాలంటే ఖచ్చితంగా మనమే ఫుల్ స్టాప్ పెట్టాలి. సో పర్మిషన్స్ ఇచ్చే ముందు ఏ ప్లేస్లో ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం, ఏంటి, నిజంగా సెట్ బ్యాక్స్ లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ లోపలికి రావడానికి నిజంగానే అప్రాక్సిమేట్లీ తనలాడిందని చెప్పాలా? ఏదైతే మన బాహుబలి మెషిన్ ఉందో లోపలికి రావడానికి అప్రాక్సిమేట్ కొన్ని చెట్లు కొట్టేసుకుంటూ లోపలికి అంటే మనకి ఏదైతే సెట్ బ్యాక్స్ లేకపోవడం ఇవన్నీ కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. కెమెరా పర్సన్ వంశీతో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ.